ఇప్పుడు స్కామ్ అవుట్ అయితే జరిగింది. ఆ స్కామ్ వచ్చేసి పిల్లోడు ఫోను అని చెప్తున్నాడు. నేను ఓన్ దగ్గర అన్న పేరెంట్స్కి చేసుకుంటాడంట. పేరెంట్స్ కాదు పక్క కాదు, నా పక్కన తెలియక ఇచ్చాడు. అరగంట చూదేసాడు. తీసేసుకోరా బాబు అంటే అప్పుడు తీసుకున్నాడు. అదే పెద్ద స్కాము. ఏంటో మరి దరిద్ర కొడుకులు అంతా స్కాములకే బలైపోతున్నారు. స్కామ్ కొడుకులు ఎక్కువైపోయారు. ఎవరిని నమ్మకండి ఈ రోజుల్లో. ఎందుకంటే దొంగ కొడుకులు ఎక్కువ. ఏం చెప్పాలి, తాగడం కూడా డ్రైనేజీ వాటర్ తాగుతున్నాయి. మినరల్ వాటర్లు కాదు, ఈ డ్రైనేజీ వాటర్. చూసుకుంటే అపార్ట్మెంట్లు అయితే రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. లోపల వర్క్ అయితే చేస్తున్నారు. సో అలా పని చేస్తున్నారు కదా, అలా పని చేసే వాళ్ళ పనే బెటర్. నిజం చెప్పాలంటే చదువుకున్నోడు పని అయితే గేదెలు కాసుకున్నట్టే ఉంది ఈ రోజుల్లో. పైన అప్పుడే టయానికి విమానం బయలుదేరింది. అయితే ఇది 100 రూపీస్ అంటే ఇది 4 కర్రీలు అయితే వేసారు. రైస్ అయితే ఇది చూడండి ఎలా ఉందో. మొత్తం బొచ్చుతో అయితే ఉంది. అదైతే ఇంతగా ఇది రెడ్ హెల్త్ అంట. అది ఇన్ఆర్బిట్ మాల్ ఉంది కదా, సో అది ఎంట్రన్స్ అటు సైడ్ అయితే. సో డౌన్లో అయితే ఉంది. అటు నుంచి వెళ్ళి అది కార్ పార్కింగ్ అది. సో ఇది వచ్చేసి ఐటీసీ కోహ్నూర్. ఇది మనం ఇటు వెళ్తే డైవర్సిటీ ఉంటుంది, స్ట్రైట్ వెళ్తే మైండ్ స్పేస్ అయితే ఉంటుంది. ఏది చూడాలో నాకే అర్థం కావట్లేదు. చూద్దాం, ఏదన్నా కొత్తగా వింతగా ఉంటే ట్రై చేద్దాం. అటు సైడ్ వెళ్ళా కదా, ఇది ఇప్పుడు వచ్చేసి ఇన్ఆర్బిట్ మాల్ రోడ్. ఇది డైమండ్ షేప్ లాంటి బిల్డింగ్ చూసారుగా, దాని పక్కంటి రోడ్డు. సో వెళ్ళడానికి ఎత్తుగా అయితే ఉంది, వచ్చేటప్పుడు డౌను ఈజీగా వెళ్ళిపోవచ్చు. పువ్వులు కూడా బాగున్నాయి. నడకే అయిపోయింది ఈరోజు. ఇది వాకింగ్ కింద వస్తుంది నాకు తెలిసి. చూపిస్తాను. నా డౌన్ చూసుకుంటే అది నేను డౌన్ నుంచి అప్ అయితే వచ్చా. సో ఇటు పక్క బ్రిడ్జి కూడా ఉంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ నడకే సరిపోతుంది. ఎదరకుండా 2 కుక్కలు కూడా ఉన్నాయి. అవి కూడా అలాగే వెళ్తున్నాయి. ఏంటో మరి అవి షాపింగ్ అనుకుంటా. మ్యాక్సిమం ఎంట్రన్స్ అయితే ఇటు సైడ్ వెళ్ళాలి. సో అటు డౌన్ నుంచి ఎక్కేసరికి నా దోళ నాకు తీరిపోయింది. సో లోపలికి వెళ్ళాక బ్యాగ్ అయితే ఇచ్చేయాలి. మాల్ అయితే ఎంట్రన్స్ అది. ఇక్కడ సీపాలని కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి దీంట్లో. సో ఎంట్రన్స్ అయితే ఇది. ఇటు పక్కిందా చూసాం కదా, అటు నుంచి ఆ లుక్ వైజ్ అయితే ఇటు వస్తుంది. సో చూద్దాం లోపలికి వెళ్ళి. సిట్టింగ్ వైజ్ ఇక్కడ ఈ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి బ్యాగ్ అయితే సబ్మిట్ చేయాలి. హైదరాబాద్ ఏమో కానీ నా దోళ అయితే నాకు తీరిపోతుంది. సో మొత్తం లాకింగ్ కింద వస్తుంది ఇది మొత్తం. దాదాపు ఫుల్ లెంత్ వీడియో అయితే పెట్టలేను, బిట్టిగా అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఈ బ్లాగ్ టోటల్లో ఒక 2 పార్ట్లుగా డివైడ్ చేస్తాను. లాంగ్ వచ్చేది ఇది. ఆల్మోస్ట్ ఇక్కడ ఇచ్చేసాడు. వీల్ చైర్ అవైలబుల్ రిక్వెస్ట్, నో పెట్స్ అంట, నో అవుట్ సైడ్ ఈటబుల్, నో స్మోకింగ్, నో ఫోటోగ్రఫీ, నో వెపన్స్ అన్నీ ఇలా ఇచ్చేసాడు. ఇంకెవడెళ్తాడు లోపలికి. మ్యాక్సిమం లోపలికి అయితే వెళ్ళను, ఎందుకంటే ఇక్కడ నో ఫోటోగ్రఫీ అంట. లోపలికి వెళ్ళి ఏ వీడియోలు అయినా తీయకూడదు. ఇంటితే బయట చెప్పాను, అదే మంచి పద్ధతి. సో లోపల అయితే పక్కా కమర్షియల్ బ్లాక్సే. సో మొత్తం అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. షాపింగ్ ఏంటి అవేంటి వగేరా అన్నీ బ్రాండెడే ఐటమ్స్ వచ్చేసి. సో లోపల తీస్తున్నట్టు కూడా ఎవరికి తెలియదు ఇది. కాకపోతే ఇంకా బయటకు అయితే వెళ్ళిపోవాలి, టైం వేస్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 2:30 ఆ టైంకి అయితే వేరే లొకేషన్కి అయితే వెళ్ళాలి. సో చూద్దాం. ఫైనల్లీ కూర్చున్నా తిరిగా. ఏమీ లేవు, అన్ని షాపింగ్ మాత్రం. దాంట్లో మీకు ఆల్మోస్ట్ ఇలాంటి మార్క్స్ అన్నీ దొరికాయి. అన్ని వస్తువులు, మొబైల్ కానీ బట్టలన్నీ, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఏమైనా దొరికాయి. అండ్ కాసేపు చాలా దూరం నడుచుకుంటూ వచ్చాయి కదా, సెంట్రల్ వేసి పక్క గవర్నమెంట్ స్కూల్ ఇచ్చింది ఇలాంటి షాపింగ్ మాల్స్. అందుకే టైం పాస్కి అయితే వెళ్ళి చూసి కూర్చొని వచ్చేసా. సమ్ నాకు పార్ట్నర్స్ కూడా కనిపించారు ఇక్కడైతే. సో ఇది ఇన్మార్బిట్ మాల్ లోపల అయితే తీసేసలేదు కదా, నో ఫోటోగ్రఫీ అన్నారు కాబట్టి బయట. పక్కన ఒక జోకర్ మన
లోపల అయితే ఒక పని అయితే అయ్యింది. అదేంటంటే నా ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంది కదా, సో అదైతే వర్క్ అయితే అయ్యింది. కంప్లీట్ చేసుకొని అయితే మళ్ళీ ఒకటి అయ్యిందని చెప్పొచ్చులే వర్క్. కారోడు ఆటోలు వీళ్ళు ఉంటారు కదా, రోడ్ సైడ్ వెళ్ళినాడు వెళ్ళకుండా గొంతులోకి వచ్చి ఆర్న కొడుతున్నారు. ఇది ఇలా బ్యాక్ సైడ్. సో ఇక్కడ దగ్గరికి వచ్చి కొడుతున్నారు అంటే చూసుకోవచ్చు. అమ్మ ఎందుకు బయట మ్యాక్సిమం నీడ కనిపిస్తుంది కదా, ఎండ చూడండి పగల కొట్టేస్తుంది. ఎండ అయితే మామూలుగా లేదు, చాలా తెపుతుంది. ఇంక సమ్మర్ అయితే వచ్చేసినట్టే, వింటర్ సీజన్ పోయింది, సమ్మర్ ఇది ప్రజెంట్ అయితే. డాగ్ చూడండి ఎలా ఉందో, మొత్తం బొచ్చుతో అయితే ఉంది అదైతే ఇంతగా. నిజంగా ఎండ ఉంది, పులుసు కారిపోతుంది వాస్తవంగా చెప్పాలంటే, మహాదారుణంగా ఉంది. అందుకే ఇక్కడ ఒక స్టాప్ స్టార్టింగ్లో చూపించా కదా, ఆ స్టాప్ దగ్గర అయితే ఆగా సేపు దూరం నడిచాం, కనీసం ఒక 5 minutes అయినా రెస్ట్ అయితే తీసుకోవాలి. సో బయట సైడ్ ఎండ చూపిస్తాయి ఎలా ఉందో, మామూలుగా లేదు ఎండ అయితే, చాలా దిగుతుంది. సూర్యుడు పగబట్టేయడేమో సరక్క ఈరోజే తిరుగుతున్నా. 2-3 లీటర్లు అయితే వాటర్ తాగాలి గట్టిగా. సో చూడండి చాలా ఎండ అయితే ఉంది హైదరాబాద్. సమ్మర్ అయితే బతకలేము ఆల్మోస్ట్. ఇదే కాదు వైజాగ్లో కూడా ఆల్మోస్ట్ ఇదే డిగ్రీస్తో అయితే టెంపరేచర్ ఉంటుంది సమ్మర్ వచ్చేసి. సో ఇది బతుకు చట్కా బండి లాగా ఏదో బతకడానికి ఒక పని. ఇవి తాగడం కూడా డ్రైనేజీ వాటర్ తాగుతున్నాయి, మినరల్ వాటర్లు కాదు, ఈ డ్రైనేజీ వాటర్. ఫైనల్గా దుర్గంచేరి మెట్రోకి అయితే వచ్చేసా. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ అమీర్పేట అయితే వెళ్తున్నాం. సో చూసారు కదా ఎలా ఉందో మొత్తం అంతా. ఇప్పుడు స్కామ్ అవుట్ అయితే జరిగింది. ఆ స్కామ్ వచ్చేసి ఒక పిల్లోడు ఫోను అని చెప్తున్నాను, నేను ఓన్ డెంజరా అన్న. ఆ పేరెంట్స్ చేసుకున్నాడంట, పేరెంట్స్ కాదు బొక్క కాదు, నా పక్కనోడు తెలియక ఇచ్చాడు, అరగంట చూదేసాడు, తీసేసుకోరా బాబా అంటే అప్పుడు తీసుకున్నాను. అదే పెద్ద స్కాము. ఏంటో మరి దరిద్ర కొడుకులు అంతా స్కాములకే బలైపోతున్నారు. స్కామ్ నా కొడుకులు ఎక్కువైపోయారు, ఎవరిని నమ్మకండి ఈ రోజుల్లో. ఎందుకంటే దొంగ నా కొడుకులు ఎక్కువ ఏం చెప్పాలంటే. మార్నింగ్ టైం అయితే చాలా రష్గా ఉంది. ఫ్రీ టైం చూడండి ఎంత ఖాళీ ఉందో, ఎవ్వరూ లేరు. సీటు చూసిన ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉంది ట్రాక్ మొత్తం. సో అది చూసుకుంటే అపార్ట్మెంట్లో అయితే రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు, లోపల వర్క్ అయితే చేస్తున్నారు. సో అలా పని చేస్తున్నారు కదా, అలా పని చేసే వాళ్ళ పనే బెటర్ నిజం చెప్పాలంటే. చదువుకున్నోడు పని అయితే గేదెలు కాసుకున్నట్టు ఉంది ఈ రోజుల్లో. పైన అప్పుడే టయానికి విమానం బయలుదేరింది. ఇది ఎక్కడ ల్యాండ్ అవుతుంది, శంషాబాద్ అనుకుంటా, బేగంపేట అనుకుంటా. మెట్రో అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఒక 1/2 hour అయితే పట్టింది టైం. ప్రతిసారి అనుకోవచ్చు మెట్రో అని. ఆల్మోస్ట్ ఇక్కడ బస్ ట్రావెలింగ్ అయితే ట్రాఫిక్ ఇరికిపోతాం. 1 or 2 hours పట్టేది, అయితే ఒక 1/2 hour అయితే వెళ్ళిపోవచ్చు. అందు గురించే దీన్ని ప్రిఫర్ చేసేది. ప్రైజ్ తక్కువ, ఇటు టైం సేవ్ అవుతుంది, తిరగడానికి మరి ఏదో ఉండాలి కదా, అందు గురించి. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 2:30 అయితే అవుతుంది. సో ఇక్కడికి అయితే అమీర్పేట రీచ్ అయ్యాయి. సో వాటర్లో అయితే ఫుడ్ అయితే తింటాం. ఇక్కడ నుంచి అయితే సికింద్రాబాద్ అయితే వెళ్తాం. టైం వచ్చేసి ఇంకా 3:34 అయితే అవుతుంది ఎగ్జాక్ట్గా అయితే. తీసుకున్న మీల్స్ అయితే ఇది 100 rupees అంటే. ఇది విహారం ఏదో 3-4 కర్రీలు అయితే వేసారు, రైస్ అట్లా అయితే ఇది. ఇక్కడ దిక్కుమాలిన ఆర్డర్ ఏంటి గ్రాసరీ అయితే ఉన్నాయి. నా కొడుకులే మినిమం అది కూడా తెలియదు అయితే వస్తుంది, కానీ వీళ్ళకేమో పేరు వస్తేనే కానీ ఎవరంట. మరీ దారుణంగా ఉంది, టూ మచ్గా. ఇక్కడ నుంచి బయటికి రాగానే ర్యాపిడ్ అయితే బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఒక 1 or 2 kilometers అయితే ఉంటుంది. సో ఇప్పుడుదా ఫుల్గా వాటర్లో తిన్నా కదా, టేస్టింగ్ పెద్ద గోల చూసారు కదా, ఓన్లీ పెరిగి తప్పించేది గోల. సో అక్కడికి వెళ్ళాక అయితే వీడియో చేస్తా. నైట్ మార్కెట్ కూడా బాగుంటుంది, చూపిస్తాను. సో ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషను. ఇక్కడైతే మొత్తం రోడ్ సైడ్ మార్కెట్ ఎక్కువ. దాదాపు మీకు హోటల్స్ ఏంటి, లాడ్జెస్ ఏంటి, ట్రావెలర్స్కి అయితే మనకి రైట్ సైడ్ అయితే హోటల్స్ ఉంటాయి. సో ఇది లెఫ్ట్ సైడ్ మనకు వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇది మొత్తం సెంట్రల్ జోన్. సో ఎదురుగుండా బ్రిడ్జి కనిపిస్తుంది కదా, అది వెస్ట్ అనుకోండి, వెస్ట్ మెట్రో ఉంది కదా అది. చూసారా జనాలు ఎంతమంది ఉన్నారు.
భారతదేశంలో జనాభా ఊరికనే పుట్టరు, ఇలాగ వచ్చేస్తారు. ఇంత బస్సులు ఆపేదేమో అవుట్ సైడ్, అది కూడా చూసుకోవచ్చు ఎంత ట్రాఫిక్ ఉందో. మ్యాక్సిమం నాకు తెలిసి తక్కువే. పైన మెట్రో నుంచి మెట్రో వెళ్తుంది. సిగ్నల్స్ వేయడం వల్ల ఇటు పక్క ఏమో కార్లు ఆటోలు అన్నీ అటు పక్క ఆగిపోయాయి. సో దాదాపు హోటల్కి అయితే దగ్గర రీచ్ అయిపోయా. సో చాలా టైర్డ్ అయిపోయా జర్నీ, రోజంతా ఏక తిరగడమే. మరీ దారుణంగా అయితే ఉంది. ఎండ కూడా మామూలుగా లేదు, ఎండ అయితే. ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చా, ఇంకా చెక్ ఇన్ చేసి వెళ్తా. సో నైట్ టైం అయితే ఇక్కడున్న లొకేషన్స్ అయితే చూద్దాం.